మనం ఈ ఇంటికి తిరిగి వచ్చుండకూడదు. ఆగు, నేను ఎమర్జెన్సీ కాల్ చేస్తాను. హలో, ఎమర్జెన్సీ. లిసన్, వీ నీడ్ హెల్ప్. మేము ఒక సమస్యలో ఇరుక్కున్నాం. హలో హలో హలో, నేను మాట్లాడుతున్నది వినిపిస్తుందా? నేను ఒప్పులపాకం నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడ మేడం? కోస్టల్ ప్యారడైస్. సార్, మీ మాట నాకు వినపడలా. సార్ హలో సార్, వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందా? హలో హలో హలో. రే, నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోరా. ఏమైంది? మీ ఇంట్లోనా? అవును, ఎందుకు అడుగుతున్నావు? రే సురేష్, నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్ని సమస్యలేరా. వచ్చేలేనా? నేనెప్పుడు వచ్చాను రా? రే, ఆటలాడకరా. నువ్వు వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు నిజంగా వీడే సంథింగ్ హ్యాపెనింగ్. ఏంట్రా నువ్వు అనేది? ఏదైనా ప్రాబ్లమా? నన్ను బయలుదేరి రమ్మంటావా? రే సురేష్, నేను అడిగిన వాటికి మాత్రమే జవాబులు చెప్పు. చెప్పరా? నువ్వు ఇప్పుడు బయలుదేరిపోతున్నావా? నేను ఇప్పటిదాకా రాలేదు కదా బావా, ఇకపైనే బయలుదేరి రావాలి. ఏంట్రా నీ కన్ఫ్యూషన్? నైట్ టైంలో కాల్ చేసి రే బావా. సిగ్నల్ లేదు, కానీ నేను అడ్రస్. నాకేం అర్థం కావట్లేదు అరణ్య. సురేష్తో మాట్లాడాను, వాడు ఇక్కడికి రాలేదనే అంటున్నాడు. రాలేదంటే అర్థం కాలేదు. వాడు కాసేపటి క్రితం ఇక్కడికి వచ్చాడని వాడికి ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు నన్నెందుకు రమ్మన్నావురా? నేను నిన్నెందుకు రమ్మన్నానురా? నువ్వే కదా కాల్ చేసి రమ్మంది. కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం లేదని వాడికి చెప్పి పంపించేశాం. కానీ ఇప్పుడే వాడికి మనం ఫోన్ చేశాం. మరి వాడు ముందుగా ఎలా వచ్చాడు? ఒకవేళ ఇదే ఆ ఫోన్. ఏదో కాలుతున్న వాసన వస్తుంది కదా. వసంత్, జాగ్రత్త. కేర్ఫుల్, జాగ్రత్త. క్యాండిల్ వల్ల మంటలు అంటుకున్నాయి. నీకు గుర్తుంది కదా, కరెంట్ వచ్చాక క్యాండిల్స్ అంతా ఆర్పాను, కానీ ఇప్పుడు అన్నీ వెలుగుతున్నాయి. మనం బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చారు, ఈ క్యాండిల్స్ అంతా వెలిగించారు. వారే ఆ పెయింటింగ్ కూడా పగలగొట్టుండాలి. మనకేదో అయింది. ఇక్కడ ఏది నిజం కాదు, ప్రతిదీ మన మైండ్లోనే ఉంది. మన ఇద్దరం హాల్యూసినేట్ అవుతున్నామేమో అనిపిస్తుంది. ఇద్దరు ఒకేలాగా ఎలా హాల్యూసినేట్ చేయగలం? మరి ఇక్కడ జరుగుతున్నవన్నీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం? మనం ఎందుకు బయటకు వెళ్ళలేకపోతున్నాం? మనలాగే ఉన్న వాళ్ళెవరు? వాళ్ళు మనమైతే మరి ఇక్కడున్న మనం ఎవరు? ఒకవేళ ఇవన్నీ మన మెమరీసా, లేదంటే ఇదేమన్నా పొజిషన్ లాంటిదా? అయ్యో వసంత్, వాళ్ళు నిజం. నీకెందుకు అర్థం కావట్లేదు? డు యు ఈవెన్ హియర్ యువర్ సెల్ఫ్? ఇది హాల్యూసినేషన్ అంతా కాదు. మరి ఏం జరుగుతుందో చెప్పు. నాకు తెలీదు, కానీ ఇక్కడేదో తప్పుగా ఉందని పొద్దున్న నుంచి నీకేదో డిస్టర్బెన్స్ ఉంది కదా. అది ఒట్టి డిస్టర్బెన్స్ కాదు. అది మన కార్ సౌండే అనుకుంటా కదా. హే, అక్కడ ఫైర్ చూడు. ఎలాగా? మనకు జరిగింది వాళ్ళకి జరుగుతుందా? మనకు జరిగింది వాళ్ళకి జరుగుతుందంటే, మనం ఆలోచించేది వాళ్ళు ఆలోచిస్తున్నారంటే, మనలాగే పవర్ ఆఫ్ చేసి ఆన్ చేశారంటే మనం గెస్ చేసేది కరెక్ట్. ఎస్, నేను అనుకున్నది కరెక్ట్. ఏం చేస్తున్నా? మనమే
వాళ్ళకంటే టైంలో అడ్వాన్స్డ్గా ఉన్నాం. వాళ్ళు ఎవరనే భయంతో మనం చేసుకున్న అదే డిస్కషన్ని ఇప్పుడు వాళ్ళు కూడా చేయబోతున్నారు. వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. ఏ సమస్య రాకుండా ఉండడానికి నేను ఇది చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? వాళ్ళతో కమ్యూనికేట్ చేయబోతున్నాను. మన వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు, మన ఫ్రెండ్స్ అని రాస్తున్నాను. ఇది మనం అక్కడ పెట్టించిన లెటరే. మనం అక్కడ పెట్టిన లెటర్ ఇక్కడికి వచ్చిందంటే మన ఇక్కడ ఏ ఇల్లు లేదు. ఒకవేళ వాళ్ళు మనకి వేసి ఉండొచ్చు, కానీ మనం వాళ్ళని స్ట్రీట్లో చూడలేదే. మనల్ని దాటి వాళ్ళు ఎటు వెళ్ళలేరు. అయ్యో, నిజంగా నాకు ఏ అర్థం కాలేదు. ఇది నేచర్ క్రియేట్ చేసిన ఇల్యూషన్ అని అనుకోవచ్చుగా. మిర్రర్ ఇమేజ్ లాగా ఒక రిఫ్లెక్షన్. నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు కదా? ఇలా చూడు. ఇప్పుడు నేను దీనికి ఒక రిప్లై నోట్ లాగా రాశాను. అక్కడికి నేను ఒక్కడనే వెళ్ళొస్తాను. నేను వెళ్ళి ఈ లెటర్ అక్కడ పెట్టొస్తాను. కానీ అది ఇక్కడికే వస్తుంది. అది నువ్వు ఇక్కడే ఉండి చూడు. అప్పుడే నేను చేసేది నీకు అర్థమవుతుంది. ఇదేం బాలేదు. ఏదో జరగబోతోంది. వసంత్, అరణ్య లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళమన్నానుగా, లోపలికి వెళ్ళు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేనేమైనా పీడకలకన్నా ఏంటి?
లేదంటే నా బుర్ర పాడైపోయిందా? ఇక్కడ జరిగే ప్రతిదీ అర్థం చేసుకోలేకపోయినా జరుగుతున్న ప్రతి ఒక్కటి నిజమే. వాడు నాపై అటాక్ చేయడం నిజం. వాడు ఎందుకు నాపై అటాక్ చేయాలి? ఏదో తప్పు జరుగుతుంది. తాగడం కాస్త ఆపుతావా? అరణ్య, నువ్వు నోరు మూసుకో, నేను చూసుకుంటాను. నాకు తెలుసు నేనేం చేయాలో. ఆల్రెడీ నేను భయంతో ఉన్నాను. నువ్వు ఇంకేమైనా చేసి నన్ను భయపెట్టదు. ఈ నైట్ ముగిసే లోపల ఇంకేం జరగబోతుందో నాకు అర్థం కావట్లేదు. మనకేం కాదు.